ప్రైజ్ ద లార్డ్. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. ఆదికాండము 17:6. దేవుడు అబ్రహాంతో ఏ రీతిగా అయితే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటాడు, నీలో జనములు వచ్చినట్లు నియమిస్తానని చెప్పేసి అని ఇక్కడ చెప్తా వస్తున్నాడు. అంటే దేవుడు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానం దేవుడు చేస్తూ వస్తాడో అది కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, కానీ దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేస్తూ వచ్చాడో అది తప్పక నెరవేరుతుంది. అబ్రహాం విషయంలో కూడా తనకి పిల్లలు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు, కానీ అది ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడో మనం వాక్యానుసారంగా కూడా చూడొచ్చు. కానీ మనకి దేవుడు చేసే పని కొంచెం లేట్ అవుతుంది, కానీ అత్యధికమైన మేలు చేస్తాడు మన పట్ల. గుర్తుపెట్టుకుని ప్రియులారు, ఎందుకంటే మన దేవుడు ఎట్లా ఉన్నాడంటే జీవం గల దేవుడు. ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎందుకంటే ఆయన మన రక్షకుడు, మన కర్తగా ఉంటూ ఉన్నాడు. గమనించండి. వందనాలు. ప్రైజ్ లార్డ్.